ఆమె కన్ఫ్యూజన్లో ఉన్నారు. కారు పార్టీ పెద్దలు ఆమెను పట్టించుకోవట్లేదు. ఇందుకు అక్క బీఆర్ఎస్లోనే ఉన్నట్లా లేనట్లా? కవిత విషయంలో మేమేం మాట్లాడలేకపోతున్నాం, ఏదో ఒకటి తేల్చండి అంటూ బీఆర్ఎస్ లీడర్లు రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే యాక్షన్ తీసుకోండి, లేకపోతే కలిసిపోయేలా చేయండి, కానీ గాలికి వదిలేస్తే ఎట్లా అంటున్నారట నేతలు. కానీ గులాబీ బాస్ మధ్యలో ఏముందో తెలియట్లేదట. కవితపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? లీడర్ల డిమాండ్ పరిగణలోకి తీసుకుంటారా? ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై టీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చ. కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయంలో నేతలు. ఆమె విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న వాదనలు. కవిత ఇష్యూపై ఎలా రెస్పాండ్ కావాలో తెలియట్లేదంటున్న నేతలు. కవిత అంశాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకోవాల్సిందేనని ఒపీనియన్స్. బీఆర్ఎస్ అగ్రనేతలు ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు. కేసీఆర్ తో సహా కేటీఆర్, హరీష్ కూడా కవిత పేరు కూడా ఎత్తడం లేదు. కవిత కూడా బీఆర్ఎస్ తో టచ్ లో ఉండటం లేదు. ఈ క్రమంలోనే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో దుమారం లేపుతోంది. కేసీఆర్ కు రాసిన లెటర్, ఆ లెటర్ లీక్, తరువాత కేటీఆర్ పై విమర్శలు, ఇవన్నీ ఒకెత్తైతే లేటెస్ట్ బీసీ రిజర్వేషన్లపై సంబరాలతో కవిత ఇష్యూ కారులో కాకరేపుతోందట. ఆమె తీరుతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంటే ఎంతకాలం ఇలా ఆమెపై చర్యలు తీసుకోరా అని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. పిలిచి మాట్లాడరు, పోనీ ఆమెను పక్కన పెట్టరు. ఇలా అయితే ఎలా? మీడియా ముందుకెళ్తే కవిత ఇష్యూలో ఏం మాట్లాడాలో, ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కావట్లేదని వాపోతున్నారట కారు పార్టీ లీడర్లు. అయితే నేతల వాదన గులాబీ బాస్ వరకు చేరుతుందా? ఒకవేళ నేతల ఒపీనియన్ ఏంటో అధినేతకు తెలిసినా కవిత ఇష్యూపై కేసీఆర్ మధ్యలో ఏముందో ఎవరికీ అంతు చిక్కడం లేదట. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ లైన్తో సంబంధం లేకుండా కవిత మాట్లాడుతుండటం పలువురు కారు పార్టీ నేతలకు నచ్చడం లేదట. ఆమె తీరు వల్ల ఆమె వివాదాల్లో ఇరుక్కోవడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ ను, కుటుంబాన్ని అనవసర ఇష్యూలోకి లాగుతున్నారన్న చర్చ ఉంది. రీసెంట్ గా బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఆచితూచి అడుగులేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా కవిత మాత్రం రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకోవడం క్యాడర్ లీడర్లను అయోమయానికి గురి చేస్తోందట. పైగా కేబినెట్ బ్రీఫింగ్ అయిపోకముందే కాంగ్రెస్ కార్యకర్తల కంటే ముందే కవిత సంబరాలు స్టార్ట్ చేశారట. ఇక తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్లన్న అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జాగృతి నేతలు, కార్యకర్తలు దాడి చేయడం వివాదాస్పదమైంది. గతంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై కూడా దాడి చేసిన ఘటనను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇలా కవిత తొందరపాటు నిర్ణయాలతో కేసీఆర్ తో పాటు పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారట. కవిత విషయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కవిత ఇష్యూలో ఏ నిర్ణయమైనా అధినేత కేసీఆరే తీసుకోవాలి. కేసీఆర్ మాత్రం కవిత పేరు తీయడానికి కూడా ఇష్టపడట్లేదట. పైగా గంటల తరబడి కేటీఆర్, హరీష్ తో సుదీర్ఘంగా భేటీ అయి వివిధ అంశాలపై చర్చిస్తున్నప్పటికీ ఎక్కడా కవిత ప్రస్తావన తేవడం లేదట. పైగా ఆమె ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసిన, హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించాలనుకున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కవిత విషయంలో కేసీఆర్ 2-3 రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఆ డెసిషన్ ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్ర దుమారం లేపుతోన్న కవిత ఎపిసోడ్ ను ఎలా సేఫ్ ల్యాండింగ్ చేస్తారన్నది బీఆర్ఎస్ లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ నుంచి బహిష్కరిస్తారా, లేక పిలిచి మాట్లాడుతారా, లేకపోతే ఇలాగే పట్టించుకోకుండా ఊరుకుంటారా? కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారనేది మాత్రం పెద్ద క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ లీడర్ మాత్రమే కాదు, తన కూతురు కూడా. ఆమెకు తండ్రితో ఉన్న అటాచ్మెంట్ గురించి కేసీఆర్ సన్నిహితులు ప్రత్యేకంగా చెబుతుంటారు. అలా ఒక్కగానొక్క కూతురు, పైగా పార్టీలో ఎమ్మెల్సీగా జాగృతి పేరుతో తనకంటూ అంతో ఇంతో బలం సంపాదించుకున్న కవిత విషయంలో గులాబీ బాస్ యాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. అయితే కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారని, ఆమెను మంత్రివర్గంలో తీసుకునేందుకు కూడా చర్చలు జరిగాయన్న సమాచారంతోనే కేసీఆర్ కవిత ముఖం కూడా చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదంటున్నారు.
కానీ ఎలాగోలా కవిత ఎపిసోడ్ కు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనైతే కేసీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.